టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. పూజ చేసేటప్పుడు 16 రకాల ఉపచారాలతో చేస్తారు. అవి ఏంటి, ఎలా చేస్తారు? పద్మజ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. భగవంతుడికి మనం నిత్య పూజ చేసేటప్పుడు ఎక్కడ పూజ చేసినా షోడశోపచారాలు అంటే 16 రకాల ఉపచారాలు చేయడం అన్నది పద్ధతి, పూజా పద్ధతి. ఈ పూజా పద్ధతిలో 16 రకాల ఉపచారాలు ఏంటి, ఇన్ని ఉపచారాలు ఉన్నాయా, ఇన్ని చేయాలా, భగవంతుడికి ఏమేం చేయాలి అని మనం కంగారు పడే పని లేదు. మన ఇంటికి ఎవరైనా ముఖ్య అతిథి వస్తాడు. వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా ఏం చేస్తాము, తలుపు తీసి ఆహ్వానిస్తాం. రండి రండి అని ఆహ్వానిస్తాం కదా, అదే ఆవాహనం. మొదటి ఉపచారం ఆవాహనం, భగవంతుణ్ణి మనం పిలవడం. తర్వాత వచ్చిన మనిషిని ఏం చేస్తానంటే, వచ్చిన మనిషిని మేము ఏం చేస్తాం, రండి కూర్చోండి అని చెప్తాం కదా, అది ఆసనం సమర్పించడం. భగవంతునికి మనం రెండో ఉపచారంగా ఆసనం సమర్పిస్తాం. తర్వాత వచ్చిన వాళ్ళని, పూర్వకాలంలో ఇప్పుడు లేదు కానివ్వండి, మనం షూస్ గీస్ వేసుకొని తిరుగుతున్నాం, కానీ వచ్చిన వాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం అన్నది ఒక ఆచారం. అదే పాద్యం. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం. మూడో ఉపచారం పాద్యం. తర్వాత నాలుగో ఉపచారం ఏమండి, కాళ్ళతో పాటు చేతులు కూడా కడుక్కోవాలి కదా, అందుకని చేతులు కడుక్కునే నీళ్ళు ఇస్తాము. అది అర్ఘ్యం. ఆ తర్వాత ఉపచారం ఆచమనం, అంటే మంచినీళ్ళు ఇస్తాం కదా మనం, ఏమండి మంచినీళ్ళు తాగుతారా అని అడుగుతాం కదా, అదే ఆచమన్యం, అంటే తాగటానికి మంచినీళ్ళు ఇస్తాం. తర్వాత ఇచ్చిన తర్వాత పాపం అలసిపోయి వచ్చారు, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా, మీరు రండి స్నానం చేయండి అని స్నానానికి తీసుకెళ్తాం. ఆ స్నానం అనేది కూడా భగవంతుడికి స్నానం చేయించడం అనేది కూడా ఒక ఉపచారం. స్నానం చేసిన తర్వాత సహజం బట్టలు కట్టుకోవాలి, కొత్త వస్త్రాలు ధరించాలి, కాబట్టి భగవంతుడికి వస్త్రాలు ఇస్తాం. వస్త్రాలతో పాటు ఇంకొక ఉపచారం ఏంటంటే యజ్ఞోపవీతం ఇస్తాం భగవంతుడికి. ఆ యజ్ఞోపవీతం ఇచ్చిన తర్వాత కూర్చోబెట్టి మనము, ఇదివరకు శీతలోపచారాలు అనేవాళ్ళు ఇవి, అంటే గంధం రాయడం, మొహానికి చేతులకి సువాసన ద్రవ్యాలుగా గంధం రాయడం. తర్వాత పుష్పాలు అర్పించడం, మనం అష్టోత్తరం చేస్తాం కదా, అదే పుష్పార్పణం, అది ఒక ఉపచారం. ఆ తర్వాత మనం భగవంతుడికి సుగంధం కోసం అగరొత్తులు వెలిగిస్తాం, లేకపోతే సుగంధ ద్రవ్యాలు చల్లుతాం, పన్నీరు లాంటి సుగంధ ద్రవ్యాలు చల్లుతాం, అది ఒక ఉపచారం. తర్వాత ఏం చేస్తామంటే, ఇవన్నీ పెట్టిన తర్వాత ఏమన్నా తింటారా అండి అని అడగాలి కదా, పెట్టాలి కదా, ఆ పెట్టడం అన్నది నైవేద్యం. భగవంతుడికి రకరకాల పదార్థాలు చేసి నైవేద్యం పెడతాం. ఆ తర్వాత మంగళ హారతిస్తాం, అంటే భగవంతుడికి ఆ ప్రాణశక్తిని ఉద్దీపనం చేసే మంగళహారతి ఇస్తాం. ఆ తర్వాత మనం తాంబూలం ఇస్తాం. భోజనం చేసిన తర్వాత తాంబూలం ఇస్తాం. ఆ తాంబూల చర్వణం చేసిన తర్వాత చివరిగా, స్వామి మా ఇంటికి వచ్చినందుకు మీరు చాలా ధన్యులం మేము అని చెప్పి నమస్కారం పెడతాం. ఆ నమస్కారం పెట్టిన తర్వాత స్వామివారు తిరిగ్గా ఆరగించి ఇంకా బయలుదేరతా నేను అన్నప్పుడు ఏం చేస్తాం, మనం గుమ్మం దాకా వచ్చి మంచిదండి ఈసారి మళ్ళీ రండి తప్పకుండా మా ఇంటికి అని చెప్పి టాటా చెప్తాం కదా, అదే ఉద్వాసనం. మళ్ళీ రండి తప్పకుండా అని చెప్పి ఇన్ని రకాల ఉపచారాలతో ఒక అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా మనం ఎట్లా ప్రవర్తిస్తామో, అలాగే భగవంతుడితో మనము ఒక ముఖ్య అతిథిగా భావించి మనం అన్ని ఉపచారాలు, స్వామికి శైత్యోపచారాలు, అన్ని రకాల ఉపచారాలు చేసి చక్కగా సాగనంపుతాం. కాబట్టి ఇన్ని ఉపచారాలతో మనం పూజ చేసుకుంటాం భగవంతుడికి. అదే పూజ. ఈ ఉపచారాలన్నీ చేయటమే భగవంతుడి అర్చన.